సునీత గారు, ఈ 4 అంశాల్లో కూడా బాధితులు మహిళలే. వీళ్ళందరి ఇష్యూ తెర సార్ మీదకి వచ్చింది. మీరు చాలా చక్కగా చెప్పారు. 4 అంశాలు వచ్చాయి. అయితే ఇవాళ మనము దేశంలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత 16 మంది మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 17 ఆమె అతిసి ఢిల్లీలో చేయబోతా ఉంది. అంటే మహిళలకు ఏమాత్రం మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది ఇక్కడే స్పష్టమవుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఆహ్వానించిన అంశం ఏంటంటే, ఈరోజు ఐపీఎస్ అధికారులు 3 బయటికి తెచ్చింది, నిందితులుగా వాళ్ళని చూపించగలిగి సస్పెండ్ చేయించింది కూడా స్రవంతి రాయ్. ఆమె కూడా మహిళే. అదేవిధంగా మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ అని అక్కడ మలయాళ జస్టిస్ హేమ సంబంధించి కూడా బయటికి తెచ్చారు. చీకటి కోణాలని బయటికి తెచ్చారు. అదేవిధంగా తమిళ చిత్ర పరిశ్రమలో వైరముత్తు అని ఆయన బాగా ఫేమస్ జాతీయ అవార్డు గ్రహీత, ఆయనకి సంబంధించిన సెక్షువల్ ఆ కోణంలో నుంచి చూసిన బయటికి తెచ్చింది కూడా శ్రీపాద చిన్మయ్. అలాగే ఇప్పుడు పూనం కౌర్ కావచ్చు. పూనం కౌర్ గారిది గత కొంతకాలం కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ఆమె వ్యవహార శైలి ట్వీట్స్లో ఆమె మనోవేదన అంతా కూడా ట్వీట్స్ ద్వారా బయట పెడతా ఉంటుంది. అప్పుడప్పుడు బయటకు వచ్చి పెడతా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె ప్రధానంగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న 4 పెద్ద దర్శకుల్లో ఒకళ్ళైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన మీద ఆరోపణలు చేసింది. ఇతను ఇంతవరకు దాని మీద స్పందించలేదు. అయితే ఆమె చెప్పింది ఏంటంటే, నేను గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి నేను పరిశ్రమ పెద్దలకి కంప్లైంట్ చేశాను. ఆ కంప్లైంట్ మీద ఎవ్వరూ స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదు అనేది ఆమె ప్రశ్నిస్తా ఉంది. అసలు ఆమెకి త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్ల కలిగిన బాధ ఏంటి, ఎలాంటి బాధలు ఆమె ఎదుర్కొంది, ఎలాంటి హెరాస్మెంట్ ఆయన నుంచి ఎదుర్కొంది అనేది కూడా అక్కడ ఏం ప్రస్తావించలేదు. సినీ పరిశ్రమలోని పెద్దలు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్కి సంబంధించిన కంప్లైంట్ మాకు వచ్చిందని కానీ, మాకు పూనం కౌర్ ప్రస్తావించిందని కానీ, లేదా పూనం కౌర్ కెరీర్ ఏ విధంగా అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం అతనిని కానీ ఎటువంటి రెస్పాండ్ కాలేదు. నిన్న మనకి జెండర్ సెన్సిటైజేషన్ గురించి ఝాన్సీ గారు, దామోదర్ ప్రసాద్ గారు, అదేవిధంగా తమ్మారెడ్డి భరద్వాజ గారు పరిశ్రమ పెద్దలు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి జానీ మాస్టర్ పేరు కానీ లేదా మైనర్ కోరియోగ్రాఫర్ అని చెప్పారు. మైనర్గా వచ్చి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది, మాకు కంప్లైంట్ చేసిందని పేర్లు ప్రస్తావించకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు కూడా ప్రెస్ మీట్లో ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఇటీవల అంటే మీరు కూడా గమనించే ఉంటారు, కొద్ది కాలం క్రితం కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా ఫైర్ అనే ఒక సంస్థ వెళ్ళి సిద్ధరామయ్యకు ఆ కన్నడ చిత్ర పరిశ్రమలో మహిళల మీద జరుగుతున్న సెక్షువల్ హెరాస్మెంట్స్ గురించి కూడా కంప్లైంట్ చేశారు. సో అదేవిధంగా సమంత మనకి ఉన్న నటిమణంలో ఫేమస్ ఆమె కూడా ట్వీట్ చేశారు. కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. అంటే ఈ సౌత్ ఇండియాలోని చిత్ర పరిశ్రమలన్నిటి నుంచి కూడా మీటూ ఉద్యమం ఎప్పటి నుంచి ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఇట్లాంటివన్నీ బయటకు వస్తా ఉన్నాయి. అయితే బయటకు వస్తా ఉన్నాయి కానీ కాంక్రీట్ గా చెప్పాలంటే ఒక్క మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ తెచ్చిన ఒక్క రిపోర్ట్ మాత్రమే వచ్చింది. అక్కడ ఎవరైతే మేల్ యాక్టర్స్ కి సంబంధించి హెరాస్ చేస్తున్నారు అనేది చాలా గట్టిగా బయటికి తీసుకొచ్చారు. దాదాపు 17 కేసులు కూడా ఈరోజు ఫైల్ అయినాయి. ఇక్కడ తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ పరిస్థితి లేదు. అంటే నేను యాక్చువల్గా సితారా, శివరంజని, జ్యోతి చిత్ర కూడా నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఫాలో అయ్యేవాడిని. అప్పట్లో ముంబై నుంచి వచ్చిన అర్చనా పురాణా సింగ్ అనే ఒక యాక్టర్స్, ఆమె మీద ఇప్పుడున్న పరిశ్రమలో పెద్ద హీరోల్లో ఒకళ్ళు హెరాస్ చేశారని కూడా అప్పట్లో వచ్చింది. అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో కానీ తమిళ చిత్ర పరిశ్రమలో కానీ ఇట్లా నటీమణులు ఇచ్చే కంప్లైంట్కి పెద్దగా విలువ ఉండదు అనేది ఇక్కడ అందరూ చెప్తున్న మాట. ఇటీవల మన జయలలిత అని చెప్పేసి ఇక్కడ ఒక యాక్ట్రెస్ కూడా చెప్పింది. ఆ విధమైన లొంగిపోవాల్సిన పరిస్థితులు ఈ చిత్ర పరిశ్రమలో ఉంటాయి, అంతకుమించి ఎక్కువ కూడా మనం మాట్లాడినా కూడా కెరీర్ అక్కడితో ముగిసిపోతుందనే కామెంట్స్ కూడా ఆమె చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇంకో అంశం అంటే ఇదంతా కూడా చిత్ర పరిశ్రమలోని పెద్దలు కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మీరు అన్నట్టు తెలంగాణ మహిళా కమిషన్ కూడా దీని మీద రియాక్ట్ కావాల్సిన అంశం ఉంది. రెండోది, సునీత గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు కలిశారు. ఆమె ప్రస్తావించింది ఏంటంటే, అసలు ఈ దర్యాప్తు సరిగా జరగట్లేదు. అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నికల ప్రచారంలో ఆమె డైరెక్ట్గా ఎదురుదాడి చేసింది, అవన్నీ కూడా బయట పెట్టింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఏమేమి నాకు జరిగాయి, ఆ కేసు విషయంలో ఏ అన్యాయం జరిగింది అనుకో.
సిబిఐ ఏఎస్పి రామ్ సింగ్ మీదను, అదేవిధంగా ఈ వీళ్ళ భర్తకి సంబంధించి ఈమె మీద నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన పేరు కూడా, రాజశేఖర రెడ్డి మీద ఇచ్చిన కంప్లైంట్స్ నేపథ్యంలో అక్రమంగా కేసులు నమోదు చేశారు. ఆ కేసుల గురించి కూడా మీరు విచారించి మాకు న్యాయం అడుగుతా ఉన్నారు. అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికీ కూడా అనేక వాస్తవాలు వెల్లడైనప్పటికీ కూడా, అంటే దీనిలో ఒక అంశం ఇందాక రజనీ గారు ప్రస్తావించారు. నారాసుర రక్త చరిత్ర అనేది అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటూ సాక్షి దినపత్రికలో దాన్ని ప్రచురించారు. అయితే సిబిఐ దర్యాప్తులో ఎక్కడా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ఆయన పాత్ర ఎక్కడా లేదనేది కూడా ఇప్పటివరకు ఎక్కడ సిబిఐ ప్రస్తావించలేదు సార్. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, అప్పుడు ఆయన సీఎం. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదండి, అప్పుడు సీఎం ఆయన. కాదంటే నేను అనేది తర్వాత కాలంలో సిబిఐ హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంది, ఆయనే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఆయన, గుర్తుపెట్టుకోండి. అప్పటికి ఎలక్షన్ ముందు 2 నెలల ముందండి మర్డర్ జరిగింది. అంటే వెంకటేశ్వర రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు, ఎలక్షన్ కి ముందుంది కాబట్టి మేమేమో యాక్షన్ తీసుకోలేకపోయాం అనేది కూడా అప్పట్లో ఉంది. ఆ సిబిఐ నేపథ్యంలో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటుందంటే కూడా ఎవరైతే వివేకానంద రెడ్డి గారి అనుచరులుగా ఉన్న వాళ్ళు, లేకపోతే అవినాష్ రెడ్డి గారి తండ్రి, అవినాష్ రెడ్డి గారి అనుచరులుగా ఉన్న వాళ్ళే ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటారు. దానికి సంబంధించి తనకు న్యాయం చేయాలని ఆమె కలిసింది. అదేవిధంగా మనకు వరద బాధితులకు సంబంధించి 10 లక్షల రూపాయలు కూడా ఆమె చంద్రబాబు నాయుడుకి అందజేయడం జరిగింది. సో ఇవన్నీ చూసినట్టయితే మనము ఈ జానీ కొరియోగ్రాఫర్కి సంబంధించిన ఆరోపణలు కానీ, పూనం కౌర్కి సంబంధించి కానీ, సునీతారెడ్డి గారు కానీ, ఇట్లా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ మహిళలకి న్యాయం చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వాలు, మీరు అన్నట్టు సజ్జన్ జిందాల్కి సంబంధించి ముంబై పోలీసులు ఎందుకు అక్కడ జత్వానీకి అన్యాయం చేసి కేసు క్లోజ్ చేసే విధంగా చేశారు. ఒక మహిళ బయటకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు రక్షించుకుంటూ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద ఆరోపణలు చేసి ఆమె ఇప్పటికీ బతకగలుగుతూ ఉండడం కూడా ఈ రోజుల్లో గతంలో ఉన్న అనుభవాలు దృష్టి చూస్తే అది చాలా మంచి పరిణామం. అంత ధైర్యంగా ఈ విధంగా ఉంటూ కూడా ఇన్ని కేసులు ఎదుర్కొంటూ, ఇన్ని కేసులు పెడుతూ, ఇంతమందిని ఎదుర్కొంటూ ఆమె ఈ ఫైట్ చేస్తున్న సందర్భం కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. దానికి సంబంధించి ఇప్పుడు డిబేట్స్ లో కావచ్చు, జాతీయ మీడియా కావచ్చు, చాలా ఫోకస్డ్ గా వెళ్తా ఉందనేది కూడా ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సిన అంశం. ఇవన్నీ కూడా మహిళలకి ఎవరైతే బాధితులుగా మారారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా సమాజం మనందరం కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. అంటే అన్యాయానికి గురైన మహిళలందరూ కూడా మనము సపోర్ట్గా చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. రైట్. ఒకసారి మన చౌదరి గారు, చాలా అంశాలండి తెర మీదకి వచ్చినాయి. మీరు తిరుమలతోటి మొదలెట్టారు, అది నిజంగా చాలా వరీడిగా ఉంది. ఏది గరుడోత్సవం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన అప్రమత్తపు సందేశం. ఎలీష్ వీఆర్ ఫార్చునేట్, మనకి పనిచేసే ఈవో, పనిచేసే జేఈఓ వచ్చారు ఈసారి. గడిచిన 5 ఏళ్లలో లాగా కాదు, ఇది ఓపెన్గానే చెప్తున్నాను. చాలా ఏకపక్షంగా జరిగిన దాని పరిపాలన అన్నారో విధ్వంసం అన్నారో కొండ మీద ఏకపక్షంగా జరిగింది. దాన్ని రిపేర్ చేసే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. బట్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, రిపేర్ చేసే క్రమంలో రూల్స్ అని చెప్పి ఆ రూల్ బుక్ పెట్టుకొని దాని ప్రకారం పోతున్నారు. శాస్త్రం ప్రకారం వెళ్తే ఏవో పడతాయి, తెలుసు కదా. కొన్ని శాస్త్రాలు పక్కన పెట్టి అక్కడ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ డివోటీస్ వాళ్ళు చేపట్టాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకు మార్చలేకపోతున్నారు అడ్మినిస్ట్రేషను? నెమ్మదిగా చేయటం ఏంటి? ప్రక్షాళనకు 100 రోజులు అవసరమా? మంచి ప్రశ్న వేశారు సార్. నేను